సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మ్యాజికల్ మంజుల గారు. ముఖ్యంగా ఎఫర్మేషన్స్ ఎవరికి వర్క్ అవుతాయి, మనీ మీద ఇవి ఎలా వర్క్ అవుతాయి, ఈ రెండు విషయాలు మ్యామ్ అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, ఎఫర్మేషన్స్ అన్ని సమస్యలకు సొల్యూషన్ అవుతుందా? మొదటి ప్రశ్న అయితే మనీకి సంబంధించిన ప్రాబ్లమ్స్కి ఎఫర్మేషన్ అనేది సొల్యూషన్గా సరిపోతుందంటారా, లేదంటే వాళ్ళు ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయంటారా? అఫర్మేషన్స్ అనేది ఇట్స్ అ గుడ్ థింగ్. లైక్ మనకి చాంటింగ్స్, మన మంత్రాస్ అవి కూడా అఫర్మేషన్స్. సో ఇట్ వర్క్స్. కానీ ఒక్కొక్క ప్రాబ్లం బట్టి దానికి టైం కూడా ఉంటుంది. కొన్ని త్వరగా అవ్వచ్చు, మేబీ 1 డేలో అవ్వచ్చు, కొన్నిసార్లు 3 డేస్లో అవ్వచ్చు, లేదంటే 1 ఇయర్ కూడా పట్టవచ్చు, మనకు తెలీదు. ఎందుకు అంటే అబ్రహమిక్స్ గారు ఒక మాట చెప్తారు, ఏమి అంటే సో మనకి మేనిఫెస్టేషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే లీస్ట్ రెసిస్టెన్స్లో జరుగుతుంది అనమాట. రెసిస్టెన్స్ అంటే ఏంటో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద టైం మనకి కోరికలు నెరవేరకపోవడానికి కారణం ఏంటి అంటే రెసిస్టెన్స్ ఉండడం. రెసిస్టెన్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే మనం ఒక పిల్లాన్ని స్కూల్కి తీసుకెళ్ళాలి అనేసి వాళ్ళ అమ్మ అంటుంది. వాడేమిరంటే నేను రాను పో, నేను ఆడుకోవాలి అంటాడు. అంటే ఏంటి? హీఈస్ రెసిస్టింగ్ టు గో టు స్కూల్. మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా? అంటే వద్దు అనుకోవడం, నాకు నచ్చదు అనుకోవడం. అలా అనే మన కాన్షియస్ మైండ్ ఏంటి అంటే మనకి కావాల్సిన గోల్స్ని రీచ్ అవ్వాలి అని అనుకుంటుంది. దానికి ఉండే శక్తి చాలా తక్కువ, 5% మాత్రమే. మన సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తూ ఉంటుంది అంటే రెసిస్ట్ చేస్తుంది. నాకు వద్దు. ఎందుకు మేడం వద్దు అనుకుంటారు? ఎవరైనా డబ్బులు అనుకోవచ్చు మీరు. ఎస్, సబ్ కాన్షియస్లో మనకి వద్దు అనుకుంటాం. ఎందుకు అంటే దానికి కారణాలు మనం మాట్లాడుకున్నాం, రూట్ కాజెస్. ఒకటి ఇన్నర్ చైల్డ్ అనే ఒక ఇష్యూ ఉంటుంది. ఇన్నర్ చైల్డ్ అంటే మనము ఎలా చెప్పుకోవచ్చు అంటే అంతర్శిశువు అంటారు తెలుగులో. అంతర్శిశువు అనేది ఏంటి అంటే మనకి గాయపడుతూ ఉంటుంది. ఈ లోపల మనకి ఒక 3 year old లాగా ఉంటుంది. అది ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి, ఆహ్లాదంగా ఉండాలి, ఫ్రీడమ్తో ఉండాలి అనుకుంటుంది. కానీ ఒక్కొక్కసారి మనకి మన ఎన్విరాన్మెంటు, మన పేరెంట్స్ కూడా కొన్ని నిబంధనలు వేస్తుంది. నువ్వు 10th class పాస్ అయితే నీకు సైకిల్ కొనిస్తా, లేదంటే నేను కొనివ్వను. అంటే ఏంటి? టు డిజర్వ్ దట్ సైకిల్ ఐ నీడ్ టు అర్న్ అనేది ఎలా? నేను పాస్ అవ్వాలి. మీకు అర్థమవుతుందా? సో అంటే ఏంటి? నేను డబ్బు రావాలి అంటే నేను ఏదో పని చేయాలి, లేదంటే నేను అర్హుణ్ణి కాదు. సో ఇలా మనం ప్రతి దానికి కూడా ఒక అర్హత అనేది పెట్టుకున్నాం. దానివల్ల ఈ ఇష్యూ వల్ల ఏమవుతుంది అంటే మనకి నాట్ డిజర్వబుల్, అన్డిజర్వబిలిటీ అనేది మనకి ఒకటి క్రియేట్ అవుతుంది అనమాట. ఇది మీకు ఇవన్నీ తెలీదు. సో చెప్పినా కూడా చాలామందికి ఇది అర్థం కాని విషయం అనమాట. ఎందుకు అంటే ఇట్ ఈస్ అ డీప్ సబ్జెక్ట్ అండ్ ఇవన్నీ కూడా సబ్ కాన్షియస్ మైండ్లో మీకు పేరుకుపోయాయి. అందుకే చాలామంది చెప్తారు, మేడం ఇలాంటి వీడియోలు మేము బోల్డ్ అని చూసాము, అఫర్మేషన్లు చెప్పమని చెప్తారు, కానీ మాకేమో వర్క్ అవ్వదు. అంటే ఇదేరా నాయన నీకు చెప్తున్నాను. దట్ ఈస్ వై, బికాజ్ యూ డోంట్ నో. సబ్ కాన్షియస్లో మీ ఇన్నర్ చైల్డ్లో ఎన్నోసార్లు అది గాయపడింది. అటువంటి గాయపడిన ఒక అంతర్శిశువుని మనము ఇప్పుడు గుర్తించి దాన్ని ఏ సందర్భంలో గాయపడింది, ఇది మన తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా మన అంతర్శిశువు చాలా రకాలుగా బాధపడుతూ ఉంటుంది. అండ్ చిన్నప్పుడు మనల్ని తిట్టడము, కొట్టడము ఇవన్నీ చాలా చేసింటారు మన పేరెంట్స్ అండ్ మన టీచర్సు. ఎందరో ముందర మనల్ని అవమానపరుస్తూ ఉంటారు. కంపేర్ చేయడము. మీ పిల్లవాడు బాగా చదువుతాడు, మా వాడు చాలా మొద్దువాడు, వాడికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు, వీడు ఎప్పుడు తినడు, వీడెప్పుడు ఏం పని చేయడు, మా పాప అసలు శుద్ధ వేస్ట్, ఏం పని చేయదు, మొద్దుదానిలా నిద్రపోతుంది. సో ఇలా అన్నప్పుడు ఒక అంతర్శిశువు ఎలా ఫీల్ అవుతుంది? ఎంతో గాయపడి ఉంటుంది కదా. అది ఇప్పుడు ఏం చేస్తుంది అంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ అది రిజెక్ట్ చేస్తుంది. నేను చెయ్యను, నీకు సక్సెస్ ఇవ్వను, ఇలానే ఉండు, అలా అన్నావు కదా, నీకు ఇలానే నీకు కావాలి, అది రెసిస్ట్ చేస్తుంది. ఇవన్నీ మీకు అర్థం కావు. సో అందుకే బాగా చదువుకున్న వాళ్ళ దగ్గర మీరు నిజంగా వెళ్ళాలి. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇప్పుడు ఇది బజ్ వర్డ్ అందరూ చెప్తూ ఉంటారు. ఏముంది? యాజ్ బిలీవ్ రిసీవ్, టెల్ దిస్ అఫర్మేషన్ ఇట్ విల్ కమ్. అంటే ఎట్లా వస్తుంది అబ్బా? వీ హ్యావ్ టు పే అటెన్షన్. సో మనకు అదేమీ తెలియకుండా నువ్వు ప్రతి ఒక్కరిని టీచర్ అనుకోవడము, లేదంటే ఇది చెప్తే అయిపోతుంది అనుకుంటే ఎందుకు అవ్వట్లే? చాలామందికి ఎందుకు అవ్వట్లే? ఇప్పుడు చెప్తున్నారంటే అందరికి అవ్వాలి, అవ్వట్లేదు అంటే దెర్ ఈజ్ ఏ ఇష్యూ. సో
ఇవన్నీ ఊరికి అఫర్మేషన్ చెప్తే జరిగేది ఏదో 1% వాళ్ళకే జరుగుతుంది, 99% వాళ్ళకి జరగదు. ఎందుకు జరగదు? వన్ ఈజ్ ఇన్నర్ చైల్డ్, ఇంకొకటి పాస్ట్ లైఫ్. మనకి గత జన్మల్లో ఎన్నో రకాలుగా, మీకు లాస్ట్ టైం నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో లెట్సే మన దగ్గర ఒక ధనవంతుడు ఉంటాడు, ఆయన డబ్బు తీసుకుని వెళ్తూ ఉంటాడు, చంపేసి ఉంటారు. సో ఇప్పుడు ఏంటి, ఓకే నా దగ్గర డబ్బు అనేది అన్సేఫ్, అది మంచిది కాదు, సో ఏంటి డబ్బు ఉండకూడదు అనేసి నెక్స్ట్ లైఫ్ టైంలో మనం ఎలా డిజైన్ చేసుకొని వస్తాం, డబ్బు లేకుండా డిజైన్ చేసుకొని వస్తాం. ఈ విషయం ఎలా తెలుస్తుంది మీకు? అంటిల్ అన్లెస్ అది రిగ్రెస్ చేస్తే, మీ గత జన్మ తెలుసుకుంటే ఓకే ఇక్కడ ఇష్యూ ఉంది, నేనేం చేయాలి, ఆ ఇష్యూని అక్కడ మనం తెలుసుకొని రిలీవ్ చేసి అది ఫిక్స్ చేసాము అంటే ఇప్పుడు నీకు డబ్బులు తన్నుకుంటూ వస్తుంది. నీకు తెలీదు, నువ్వు కూర్చొని అఫర్మేషన్లు చేయి, రాయి, ఏం పని చేయదు. ఎందుకంటే నా అనుభవం నేను చెప్తున్నా. సో ఇంకొన్నిసార్లు మన బాడీలో మనం స్పిరిట్ అంటాం కదా, మన లోపల ఉండేది ఆత్మే, ఫారిన్ ఎంటిటీస్ అంటారు. అంటే ఏంటి, మనది కానిది వేరే ఆత్మలు, అవి మన లోపలికి వచ్చినప్పుడు మన జీవితం మనం జీవించము, వాళ్ళ జీవితం మనం జీవిస్తాం. సో వాటికి కొన్ని పావర్టీ ఉంటుంది, కష్టాలు ఉంటుంది, కన్నీళ్ళతో చనిపోయి ఉంటారు, వాళ్ళు పై లోకల్కి వెళ్ళరు. వాళ్ళు ఏం చేస్తారు, మనం కూర్చొని ఎప్పుడైనా ఏడుస్తున్నప్పుడు మన ఆరా బ్రేక్ అయ్యి చక్రాస్ అన్ని వీక్ ఉన్నప్పుడు ఏం చేస్తాయి, అవి వచ్చి మన ఆరాలో అటాచ్ అవుతూ ఉంటుంది ఆ స్పిరిట్స్. సో మన లైఫ్ లివ్ చేయకుండా వాళ్ళ లైఫ్ లివ్ చేస్తుంటాం. సో అప్పుడు పావర్టీ, కన్నీళ్ళు, కష్టాలు, బాధలు, భయాలు ఇవన్నీ ఉంటుంది. సో ఇవన్నీ ఎలా తెలుస్తుంది? నువ్వు కూర్చొని అఫర్మేషన్ చేస్తే అది ఎట్లా పోదు, ఇవే ఉంటుంది నీకు. సో అఫర్మేషన్ ఈజ్ వర్కింగ్ ఓన్లీ 1% కేటగిరీ. మిగిలిన ఇవన్నీ మీరు క్లియర్ చేసుకుంటే పోతుంది, లేదంటే పోదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము ఇది, సీరియస్గా ఇప్పుడైనా తీసుకోవాలి అని నేను అనుకుంటున్నాను విరాట్. అలాగే చాలామందికి ఉన్న మిస్కన్సెప్షన్ ఏంటి అంటే, ఒకటి ట్రై చేయడం, అది వర్కౌట్ అవ్వకపోతే వర్క్ అవ్వదు అనుకునే విధానంలోకి తప్పు వెళ్తూ ఉంటారు. బట్ ప్రాక్టికల్గా చాలా మంది వర్క్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. టెస్ట్ మోడల్స్ వైజ్ వాళ్ళని చూస్తూ ఉంటాము, రిజల్ట్ వైజ్ చూస్తూ ఉంటాము క్లియర్గా. ఆ డిఫరెన్స్ అనేది ఇందాక మీరు చెప్పినట్టు రెసిస్టెన్స్ అయి ఉండొచ్చు, ఇంకా చాలా చాలా ఉంటాయి కదా, వాటిని ఎలా పోగొట్టుకోవాలంటారు? దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. యూ నీడ్ ఎ రైట్ గురు, మంచి గురువు చేత ఇవన్నీ పోతాయి. సో వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు మా దగ్గరికి వచ్చారు అంటే మేము ఇట్లాంటి డిఫరెంట్ టెక్నిక్స్ని, దాని ఇన్నర్ చైల్డ్ ఇష్యూస్ ఉంది, దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలో నాకు తెలుసు. ఒక పాస్ట్ లైఫ్ ఉంది, పాస్ట్ లైఫ్ ఇష్యూస్ ఉంది, దాన్ని ఎలా బ్రేక్ చేయాలో తెలుసు. సో దానికి తగినట్ల థెరపీస్ అనేది మన దగ్గర ఉంటుంది. డిఫరెంట్ కేటగిరీస్ మనం చేయాల్సి వస్తుంది. ఎంటిటీస్ ఉంది, దాన్ని ఎలా తీసేయాలి, బ్లాక్ మ్యాజిక్స్ ఉంటాయి, తంత్రాలు, మంత్రాలు, బోల్డ్ అని ఉంటుంది. మీకు ఎలా తెలుస్తుంది? పాపం మీరు కూర్చొని నా జీవితం ఇంతే అని కూర్చొని బాధపడద్దు. ఎందుకంటే మీరు నిస్సహాయతలోకి, నిరాశలోకి పోవాల్సిన అవసరం అసలు లేదు. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు కన్నా సతమతం అవుతున్నారు అంటే వెంటనే మీ ఫోన్ తీసుకొని మా టీంకి కాల్ చేయండి, అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి, మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోండి. ఎందుకు ఆలస్యం మీరు చేయడం? సో దట్ ఈస్ వాట్ మై మెసేజ్ టు దెమ్. అండ్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ దట్ మచ్ ప్రాబ్లమ్స్, సో సింపుల్గా మేము ఏదైనా చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు ఫ్రీ వెబినార్ కూడా అటెండ్ అయ్యి నిదానంగా వాళ్ళు చేసుకోవచ్చు. వండర్ఫుల్ మ్యామ్. సో ఫ్రీ వెబినార్కి మీరు అటెండ్ అవ్వాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్ ఇచ్చిన గూగుల్ ఫామ్ని ఫిల్ చేసినట్లయితే మీరు ఫ్రీ క్లాస్కి పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ ఫామ్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు టీంతో మాట్లాడవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.